చిచాస్ చెవులు వినపడని మాటలు రాని పర్సన్ యొక్క డెడికేషన్ బిజినెస్ మీద ఎలా ఉంటుందో చూస్తారా? నమస్తే చిచాస్. మనకి చాలా మంది చాలా సార్లు వచ్చి ఫ్రాంచైజ్ గురించి తెలుసుకున్నారు. అట్లనే మన షాప్ కి వచ్చి కూడా వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ టైం ఒక పర్సన్ మన షాప్ కి వచ్చి ఆల్మోస్ట్ 15 రోజులు ప్రతిరోజు వచ్చి నేర్చుకున్నాడు. ఇంత డెడికేటెడ్ గా ఉన్న ఆయనను చూసాక ఆయన అడిగిన ఫ్రాంచైజ్ ఎప్పుడు ఇద్దామా అని వెయిట్ చేసినాం చిచాస్. ఇక ఆ రోజు వచ్చేసింది. ఆయన అడిగిన నందిపేటకే వెళ్ళి అన్ని అరేంజ్ చేసినాం. కానీ అస్సలు ముచ్చట ఏంటి అంటే మనం ఫ్రాంచైజ్ ఇస్తున్న ఆయనకి మాటలు రావు ప్లస్ చెవులు వినపడాయి. ఎలా మేనేజ్ చేస్తాడు అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. కానీ మన దగ్గర ఉన్న 15 రోజులు మనకు ధైర్యం ఇచ్చిండు, నేను చేసి చూపెడతా అని. తర్వాత ఓపెనింగ్ అయ్యాక మాత్రం మస్తు మేనేజ్ చేసిండు. ఇక ఆయన మేనేజ్ చేసే చూసి బిల్కుల్ బిందాస్ అయిపోయినాం. కానీ మీ నుంచి అయితే పక్క గట్టిగా సపోర్ట్ కావాలి చిచాస్ ఇలాంటి వాళ్ళ కోసం. ఇప్పటిదాకా మనం ఓపెన్ చేసిన ప్రతి ఫ్రాంచైజ్ కి మంచి సపోర్ట్ ఇచ్చారు. అట్లని దీనికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మెయిన్ గా మన స్టాల్ అడ్రస్ వచ్చేసి నియర్ నందిపేట్ బస్ స్టాండ్ ఆపోజిట్ అర్చన మొబైల్స్ అండ్ ట్రావెల్స్ ముందే మన స్టాల్ ఉంటాయి చిచాస్. ఇక మాటలు రాని చెవులు వినపడిన ఆయన బిజినెస్ ఎలా రన్ చేస్తాడో ముందు చూద్దాం. కానీ మీరైతే పక్క మీ నందిపేట్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా ఉంటా మరి. Bye.